అన్న నా పేరు రవి అన్న, డ్రెస్సింగ్ స్టార్ రవి. ఐబొమ్మ మీద రవి గారిని అరెస్ట్ చేశారు. నేను రవి గారు అంటుంటే కూడా మీకు ఏమనుకోకండి. నేను ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను. అతను చేసింది లీగలో ఇల్లీగలో తెలియదు కానీ ఒక ఎంతో మంది ఏడుస్తున్నారు ఐబొమ్మ లేదు ఇంకా అనేసి. అసలు ఏంటంటే చాలా వరకు థియేటర్కి వెళ్ళి ఎవరు చూడరు మూవీ. టికెట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. మా అంటే టికెట్ 500, 1000 అండ్ 200, 250 ఇలా రేట్లు పెట్టి థియేటర్కి వెళ్ళి చూసేంత టైం కూడా ఉండట్లేదు ఎవరికి. స్టూడెంట్స్కి కానీ జాబర్స్కి కానీ ఎవరైనా సరే ఇంట్లో పెద్ద టీవీ కొనుక్కొని ఐబొమ్మ పెట్టేసుకొని ఒక మంచి సాంగ్ మంచి మూవీ పెట్టుకొని ఇంట్లో ఫ్యామిలీతో చూసే ఫ్రీ మూవీ అంటే ఐబొమ్మ అండ్ బప్పం టీవీ. ఇప్పుడు ఆ బప్పం టీవీ లేదు, ఐబొమ్మ టీవీ లేదు. పబ్లిక్ ఏడుస్తున్నారు. అసలు అది ఊహించుకోవడమే చాలా బాధగా ఉంది. కానీ ప్రొడ్యూసర్స్కి లాస్ అవుతుంది ఓకే, కానీ మీరు టికెట్ అనేది తగ్గించండి. తగ్గిస్తే మాకు చాలా హ్యాపీ. ప్రతి ఒక్కరు కాదు, మేమే కాదు, ఊళ్ళల్లో కానీ ప్రతి ఒక్క మెంబర్ ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు ఏ మూవీ అయినా 100 days 200 days పక్కా ఆడేది. ఇప్పుడు ఎందుకు ఆడట్లేదు? ఇలా తెలుగు ట్రోల్స్ అని, తెలుగు మూవీస్ ట్రోల్స్ అని చెప్పేసి ఐబొమ్మ అనేది బప్పం టీవీ అనేది ఇవన్నీ ఫ్రీ వచ్చేసిన పబ్లిక్ ఏమనుకుంటారంటే అనుకుంటున్నారు ఆటోమేటిక్ ఏంటంటే అలా ఆల్రెడీ అయిపోయిందిలే, సినిమా రిలీజ్ అయిపోయింది, ఐబొమ్మలో వచ్చేస్తే చూడొచ్చు అనే ఫీలింగ్. కానీ ఆ ఫీలింగ్ లేదు. ఇప్పుడు దొరికాడు రవి. నాన్నగారు కూడా చెప్పారు ఏంటంటే తప్పు చేసినోడు కంపల్సరీ దొరకాల్సిందే, ఇప్పుడే కాదు ఎప్పటికైనా దొరుకుతారు అని చెప్పేసి అంటున్నారు. చాలా మంది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అండ్ యాక్టర్స్ కానీ చాలా అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను. తగ్గిస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అండి. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్స్ గారు, యాక్టర్స్ గారు టికెట్ తగ్గించండి. థియేటర్లో వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలంటే కూడా రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, అవి కూడా తగ్గించండి. సామాన్యుడు థియేటర్కి వెళ్ళి చూడాలి అంటే మీరు అన్ని రేట్లు తగ్గించాలి. ఐబొమ్మ తగ్గింది కదా మీకోసం, ఇంకా వేరే ఛాన్స్ ఏం లేదు. ఇంకా ప్లీజ్ మా కోసం, మా పేదోళ్ళ కోసం, మా యూత్ కోసం, అందరి కోసం రేట్లు తగ్గించండి. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడము అనేది కరెక్టే, కానీ ఆయన పోలీసులకు సవాల్ విసిరాడు కదా. పోలీసులకు సవాల్ విసిరే డెఫినెట్గా ఆయన చేసింది తప్పే కాబట్టి చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. డెఫినెట్గా ఆయన దానికి అతనికి తగిన శిక్ష పడుతుంది. ఇంకొకటి ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దీని మీద సంతోషపడుతున్నారు, కానీ మధ్యతరగతి వానికి పేదవారికి టికెట్ రేట్లు అందుబాటులో లేకుండా డబ్బును త్రిపుల్గా దోసుకుంటున్నారు. చూడలేకపోతున్నాం అన్న. మేము దగ్గర నేను మూవీ చూసే ఒక 5 years అవుతుంది. 500, 1000 రూపాయలు టికెట్ పెడితే మేము ఎట్లా చూస్తామన్నా? చెప్పండి. పాపకారణ వాళ్ళ మా పిల్లలతోటి ఫ్యామిలీతోటి పోవాలంటే మాకు 2000, 3000 అవుతుంది ఐమాక్స్లకు పోవాలంటే. ఎలా మాకు డెఫినెట్గా టికెట్ రేటు తగ్గించాలి, పార్కింగ్ రేట్లు కూడా ఉంచొద్దు. ప్రతి ఒక్కటి ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గన్ని రేట్లు పెడితే మా పేదవాళ్ళు, మా మధ్యతరగతి వాళ్ళు మేము సినిమా ఎలా చూస్తామండి? నాకు అర్థం కాదు. మీకు సంపాదించుకునేది సరిపోతలేదా? మీరు తీసుకోండి మూవీస్, గంత భారీ బడ్జెట్లో తీసుకోమని మేము చెప్తున్నామా? మీరు తీసుకొని మీరు పెంచుకుంటున్నారు. మీ కార్లలో వచ్చిన వాళ్ళే సినిమాలు చూస్తే సరిపోతుందా? మేము ఫ్యాన్స్ కాదా? మేము చూడొద్దా సినిమాలు? చెప్పండి. మా దగ్గర నుంచి పాప్కార్ కాంచని, పార్కింగ్ కాంచని డబ్బులు గుంజుకుంటా, మా మీద దోపిడీ చేసుకుంటా, వాడేదో చేసిండని ఏదో నష్టపోయిందని, వీళ్ళకి కోట్లు నష్టపోయిందని సంబరపడతారు వాళ్ళు. ఇదైతే న్యాయం కాదు, పద్ధతి కాదు. డెఫినెట్గా అతనికి పోలీసులకు సవాలు విసిరాడు కాబట్టి చేసింది తప్పైనప్పటికీ డెఫినెట్గా అతడు దీనికి బాధ్యత వహించాల్సిందే ఐబొమ్మ రవి గారు. సో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం అనేది చెప్పాలంటే ఆయన చేసిందే చట్టానికి విరుద్ధం. ఫస్ట్ థింగ్, పైరస్ అంటేనే సినిమా వాళ్ళకి పడదు, సినిమా వాళ్ళకి కాదు. పైరస్ అంటేనే తప్పుడు పని. ఒక సినిమాని తీయాలంటే చాలా కష్టం. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు, మేకప్ మెన్లు, ఫైటర్లు, స్టంట్ మెన్లు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కష్టం తీస్తేనే సినిమా అనేది వస్తుంది. సో అలాంటి సినిమా వచ్చిన తర్వాత నువ్వు సినిమాని థియేటర్లో ఎంకరేజ్ చేయకుండా డైరెక్ట్గా నేను ఫోన్లో ఇచ్చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ అది? సో తప్పు, చట్టానికి విరుద్ధం. ఇంకోటి ఆయన చేసిన తప్పేందంటే రవి అంటేనా పోలీసులో సవాల్ ఇసిరాడు, దమ్ముంటే పట్టుకోని చెప్పేసి. ఎంతవరకు కరెక్ట్ అది? పోలీస్ వ్యవస్థ అంటే మామూలు వ్యవస్థ కాదు, నిద్రపోదు వ్యవస్థ. ఎప్పుడెప్పుడు క్రిమినల్స్ని వాళ్ళని పట్టుకునే విషయంలో ఉంటుంది. సో అలాంటి వ్యవస్థని సవాల్ ఇసిరామంటే నీకు అంత మైండ్ లేదని అంటారు జనాలు చూస్తే. సో అలా విసిరాడు, దొరికిపోయాడు, తప్పది.
వచ్చినాకే కదన్నా ఐబొమ్మ అని HD లో ఇచ్చాడు మనకి. అవును చేయలేదు కదా. అవును కరెక్ట్. మూవీ ఫ్లాష్ ఇట్లాంటివి ఉన్నాయి, మూవీ రూల్స్, వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఈయన చేసినంత వాళ్ళు చేయలేదు కదా ఐబొమ్మ. ఇప్పుడు మీరు ఒకటి చెప్తాడండి, ఇన్ని ఉన్నా కూడా మనం అందరం ఎక్కువ మాట్లాడుకున్న ఐబొమ్మ గురించే, ఎక్కువ ట్రెండ్ ఉంటుంది అదే. సో అతనే తప్పు అనుకుంటారు చాలా మంది, ఇతనే వీళ్ళకి కూడా సరఫరా చేస్తుందని చెప్పేసి కూడా ఒక టాక్ నడిచింది కొన్నాళ్ళు. ఈ ఐబొమ్మ వాడికి ఇవన్నీ సైడ్ కూడా వాడియే, వాళ్ళకి కూడా వీడే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అనుకున్నారు ఐబొమ్మ వాళ్ళని. సో ఈ ఐబొమ్మ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఐబొమ్మ వల్ల పుట్టుకొచ్చే వీళ్ళందరూ అని చెప్పేసి పోలీసులు అనుకున్నారు. ఈయన ఏదో సవాల్ ఇసిరాడో పోలీసులకి ఈగో హట్ అయింది, బొక్కలో దోశారు అది. ఇప్పుడు పైరసీ అనేది చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఎంకరేజ్ చేయకూడదు పైరసీ. ఫస్ట్ థింగ్ మన అవును మరి ఆయన తప్పు చేసింది కాబట్టి వైఫై పట్టించింది, తప్పదు కదా. ఆవిడ ఇరుక్కుంటే వాళ్ళ ఫ్యామిలీ ఇరుక్కుంటే తర్వాత పరిస్థితి చెప్పేసి వాళ్ళ వైఫై పట్టించింది. సో ఆయన తప్పు చేస్తున్నాడు కాబట్టి పట్టించింది వాళ్ళే. సో ఆయన కూడా తప్పు చేసిన చెప్పేసి సో ఆయన చేశాడు. జనాలు ఎలా అంటే అవకాశవాదులు, జనాలు ఏమంటే ఇప్పుడు వస్తుందంటే ఇప్పుడు పైనుంచి ఇప్పుడు కేజీ బంగారం పడుతుందని అందరం పోతాం, అది చట్ట విరుద్ధమైనా పోతాం. సో జనాలు ఏముంది కాళ్ళ మీద కాలేసుకొని ఇంట్లో కూర్చొని చూశారు. ఆయన జైలు పోయాడు, ఏమైనా జనాలకి ఏం కాలేదు. సో ఆయన ఇరుక్కుపోయాడు చెప్పాలంటే. ఇప్పుడు ఆయన ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఐబొమ్మ రవి ఏంది జనాల్లో హీరో అయిపోయాడు, కానీ ఇప్పుడు ఏముంది చట్టానికి విరుద్ధం కదా, తప్పుగా వెళ్ళి జైలుకి వెళ్ళాడు. సో దయచేసి అలాంటి మానుకోండి, పైరసీ అనేది చాలా తప్పు. సో అదే చెప్తున్నాను కదా, ఆయన పెట్టుకునే ఏమైందంటే సినిమా వాళ్ళకి నేను విరుద్ధం, వాళ్ళకి సవాల్ విసురుతున్నా, నేను వాళ్ళకి విరుద్ధము. సినిమా రిలీజ్ కాకముందే నేను ఇచ్చేయాలి జనాలకి, నేను హీరో అయిపోవాలి అందరిలో. సో అందువల్ల అలా జరిగింది. ఇంకోటి అలా పోలీసులకు సవాల్ ఇచ్చడం చాలా పెద్ద తప్పు అది. సో అలా చేయడం తప్పు. మన తమిళనాడులో కూడా చాలా మంది హీరోలు ఒకసారి ధర్నా చేశారు పైరసీని ఎంకరేజ్ చేయకూడదని చెప్పేసి, విశాల్ కానీ సూర్య కానీ వీళ్ళందరూ. సో అలా చేస్తున్నప్పుడు చాలా తప్పు కదా అది. సో చేయడం చాలా తప్పు. ఫస్ట్ ఐబొమ్మ వచ్చింది, దాన్ని బ్యాన్ చేశారన్న, పప్పని క్రియేట్ చేశారు. తర్వాత ఇంకోటి క్రియేట్ చేయడానికి నమ్మకం ఉందా? సో ఇప్పుడు అదంతా పోలీసులు తీసుకున్న చర్యల మీద ఆధారపడి ఉంటుంది. సో పోలీసులు ఏవైతే చర్యలు తీసుకుంటారో వాళ్ళకి తీసుకున్న చర్యలను బట్టి ఉంటుంది. చట్టం చుట్టమైందంటే ఎవరేం చేయలేరు, ఇంకా వస్తూనే ఉంటాయి. లేదు వాళ్ళు చెప్పారు, అదే చెప్తున్నా కదా. ఇప్పుడు తగ్గి ఉన్నారంటే పర్లేదు, లేకపోతే వస్తూనే ఉంటాయి ఇంకా, అంతవరకు మానవు కదా. సో పోలీసులు తీసుకుంటే చర్యలను బట్టి ఉంటుంది, వాళ్ళు ఇచ్చే కఠినమైనటువంటి శిక్షలను బట్టి ఉంటుంది అనమాట. సో వాళ్ళు వేసే శిక్షను బట్టి ఇవన్నీ మానుకోవడమో జరుగుతుంది. లేదు ఏం లేదనుకుంటే వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారంటే మళ్ళీ వస్తుంటాయి. సో అదనమాట. చాలా మంచిది అనిపిస్తుంది ఐబొమ్మ పట్టుకోవడం మూలంగా. ఐబొమ్మ మీద పట్టుకోవడం చాలా మంచిది అయింది. ఇంకా పైరసీలు ఈ వెబ్సైట్లు ఏమైనా ఉంటే బ్లాక్ చేయడం ఇంకా చాలా మంచిది. ఎందుకంటే మూవీ రూల్స్ చాలా ఉన్నాయి కదా, ఐబొమ్మని పట్టుకున్నట్టు మూవీ రూల్స్ కూడా పట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంబడి రవిని పట్టుకున్నట్టు కూడా అలాగే మూవీ రూల్స్ ఎవరు రన్నింగ్ చేస్తున్నారో వాళ్ళు పట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. స్వామి ఇప్పుడు చాలా మంది కూడా ఫోన్లలో చూస్తున్నారు కదా, అసలు అట్లా ఎందుకు చేయడం అని రవిని తిట్టడం, కేసు పెట్టడం చాలా మంది కరెక్ట్ అంటున్నారు కదా. అవును, చాలా కరెక్ట్ అది. ఎందుకంటే కోట్లలో పెట్టి సినిమా తీస్తున్నారు, దాన్ని నష్టం వచ్చేది మరి ఈ వెబ్సైట్ల మూలంగా కదా. ఇప్పుడు సినిమాకి థియేటర్కి వెళ్ళే వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టట్లే, ఫోన్లో చూస్తున్నారు. థియేటర్కి ఏం వెళ్తాంలే, బొక్కలే, ఫోన్లో చూసే చాలు, హెచ్డి క్యాట్ వదిలేడు ఇవి అని అంటున్నారు. మరి చాలా మంది నిరుపేద కుటుంబాలు ఉంటాయి కదా, ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలు పెడుతుంటే మేము నిరుపేద కుటుంబాలు మేము ఎట్లా వెళ్ళి చూడగలుగుతాం? 4000 రూపాయలు అయితే ఇక థియేటర్కే, ఇంకా కూల్ డ్రింక్, పాప్కార్న్ చాలా రేట్లు ఉంటాయి కదా, ఎట్లా అంటే ఇక సినిమా ఫస్ట్ డే అంటే చాలా మంది ఫస్ట్ డేనే వెళ్తే బాగుంటుంది, టికెట్ రేట్ ఎక్కువ, అంతమంది అలా అనుకోరు. ఫ్యాన్స్ అనుకో ఎక్కువ రేట్ ఎంత పెట్టినా పర్లేదు, ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను డబల్ ఫ్యాన్ ఇలా అని చాలా మంది అంటున్నారు. అది టికెట్ రేట్ పెంచారంటే అది ఫ్యాన్స్ వల్ల, ప్రొడ్యూసర్లు లేదేం కాదు.